నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఇక చర్చా కార్యక్రమం ఆరంభిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు శ్రీ ఎంఈవి ప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. సిదిరి అప్పలరాజు గారు, శాసనసభ మాజీ సభ్యులు, మాజీ మంత్రివర్యులు, పలాసకు ప్రాతినిధ్యం వహించారు. ఈరోజు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి. వారికి నివాళి అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారి వారసత్వం పైన ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తంటాలు పడుతోంది. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్షీట్లో పెట్టి ఆయన్ను రకరకాలుగా అవమానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని దారుణంగా ధ్వంసం చేస్తుంటే, దగ్ధం చేస్తుంటే కనీసం పల్లెత్తి మాట్లాడని కాంగ్రెస్ పార్టీ, ఆమె స్వయంగా ఆయన కుమార్తె షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనప్పటికీ కూడా ఆమె కూడా ఎక్కడ తెలుగుదేశం పార్టీ వారి దౌర్జన్యాలను, వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాల ధ్వంసాలపైన కనీసం ఖండించని వారు ఇప్పుడు పెద్ద ఎత్తున తామే ఆ వైఎస్ఆర్కి జయంతి కార్యక్రమాలు నడుపుతామంటూ బయలుదేరారు. ఒకప్పుడు వైఎస్ఆర్ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తాను వైఎస్ఆర్ వారసుడినట్టుగా తెలంగాణకు సంబంధించి ఆయన యాక్టివిటీ నడుపుతున్నారు. అలాగే ఏపీకి వెళ్ళి మరీ ఆయన కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఇంకోవైపు ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో శ్రద్ధాంజలి ఘటించి నివాళి అర్పించి జయంతి కార్యక్రమాన్ని జరుపుతున్నారు. సో ఈ పరిణామాల నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పట్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆడుతున్నటువంటి డ్రామా సరైందేనా, డ్రామా అన్న పదం వాడొచ్చో లేదో కానీ వారు చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కరెక్టేనా? మరోవైపు రేవంత్ రెడ్డి గారినేమో చంద్రబాబు గారు పొగుడుతున్నారు, చంద్రబాబు గారినేమో రేవంత్ రెడ్డి పొగుడుతున్నారు. మరి అక్కడేమో బీజేపీతో పొత్తులో చంద్రబాబు గారు ఉంటారు, ఇక్కడ కాంగ్రెస్కు వచ్చి రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేశాడు అని చంద్రబాబు గారు మెచ్చుకుంటున్నారు. సో బీజేపీ వారికి కూడా ఇది బహుశా సమ్మతమేమో తెలియదు. కానీ మొత్తం మీద ఇవంతా కూడా ఈ గందరగోళ రాజకీయాల మధ్య వైఎస్ఆర్ వారసత్వాన్ని గట్టిగా లాక్కోవడం కోసం కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయి? ఈ పరిణామాల మీద ముందుగా ప్రసాద్ రెడ్డి గారు మాట్లాడతారు. రాజశేఖర రెడ్డిగా మరణించిన రాజశేఖర రెడ్డి గారు జీవించిన రాజశేఖర రెడ్డి కంటే చాలా బలంగా పనిచేస్తారు, సమాజం మీద ప్రభావం చూపుతారు, రాజకీయాల మీద ప్రభావం చూపుతారు అని మొదటి నుంచి చెప్తున్న వ్యక్తుల్లో నేనొకడిని. ఆయన రాజకీయ వారసత్వం అలా తెలిసి ఆయన ప్రభుత్వాన్ని నడిపిన తీరు, సంక్షేమం అభివృద్ధిని బ్యాలెన్స్ చేసుకుంటూ సంక్షేమ ముద్ర రాజముద్రలాగా ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో వేశారు. ఇప్పటికీ ప్రజలు లక్షలాది మంది ప్రజలు ఇంకనూ ఆయన ప్రేమతోటి స్మరించుకుంటారు. ఆయన ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ రాష్ట్రం విభజన అయి ఉండేది కాదు కదా, పోలవరం పూర్తయి ఉండేది కదా, ఆరోగ్యశ్రీ ఇంకా సమర్థంగా అమలు చేసి ఉండేవారు కదా అని ఇప్పటికీ తలుసుకుంటారు. ఖచ్చితంగా ఆయన జీవించి ఉంటే పోలవరాన్ని సాంకేతిక లోపాలతో నిర్మించి ఉండేవారు కాదా, పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. అలాగే కాళేశ్వరం కాకుండా ఇక వేరే తుమ్మడిహట్టి ఆ ప్రాజెక్టు పూర్తయ్యేది, ప్రజలకి నీళ్లు వచ్చేది. రంగారెడ్డి, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ కూడా పూర్తయ్యేదే. ఇవన్నీ ప్రజలు తలుచుకోవడానికి ఏంటంటే రాజకీయ వారసత్వం కోసం షర్మిల, జగన్మోహన్ రెడ్డి నుంచి లాక్కోవాలని ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. కానీ ప్రజలకు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన గొప్పతనాన్ని గుర్తించి, అధిష్టాన వర్గం గుర్తించింది, తెలంగాణ కాంగ్రెస్ గుర్తించింది, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ గుర్తించింది. ఆయన సంక్షేమ అభివృద్ధి ముద్ర, ఆ ముద్రని ఎవరు చెరిపేయలేరండి. ఉచిత విద్యుత్ ఎవరు తీసేయలేరు, అలాగే ఆరోగ్యశ్రీ తీసేయలేరు, అలాగే ఫీజు రియంబర్స్మెంట్ తీసేయలేరు, అలాగే సాచ్యురేషన్ మోడ్ లో ప్రజలందరికీ సహాయం చేయాలన్న ఆలోచన తీసేయలేరు. అంటే ఒక ఐడియాకి టైం వస్తే దాన్ని ఎవరు ఆపలేరు అంటారు కదా. రాజశేఖర రెడ్డి గారి టైం వచ్చింది, అది ఆయన చనిపోయి చాలా కాలం అయినా ఇప్పటికీ ప్రజలు ప్రేమతో ఆయన గుర్తు చేసుకుంటారు. ఆయన వారసత్వం ఇండైరెక్ట్ గా ప్రభుత్వ కార్యక్రమాల్లో కొనసాగుతూనే ఉంది. ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ఆయన వారసత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాడు, సంక్షేమ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లాడు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం, రాజశేఖర రెడ్డి గారు కూడా ఓడిపోయారు. కానీ ఆయన వేసిన ముద్ర మార్గంలోనే ఇప్పుడు చంద్రబాబు గారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి కానీ పరిపాలించక తప్పదు. అయితే రాజకీయ వారసత్వం కూడా మాట్లాడుకోవాలి. రాజశేఖర రెడ్డి గారు జీవించి ఉంటే
ఆయన జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే అవకాశం చాలా బాగుండేది. దక్షిణాది నుంచి మరో ప్రధాని అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఆశ్చర్యం లేదండి. మనము ఊహించని రాజకీయాల్లో ఏ పరిస్థితులైనా రావచ్చు. అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ దుస్థితిలో ఉండేది కాదు. జాతీయ స్థాయిలో 10 సంవత్సరాలు అజ్ఞాతవాసము అరణ్యవాసము చేయాల్సిన పని లేదు. ఇప్పుడిప్పుడే వాళ్ళు పుంజుకుంటున్నారు. ఆ పుంజుకోవడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా తాము పుంజుకోగలమన్న ఆశ వారిలో కలిగింది. అయితే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన రాజశేఖర రెడ్డి షర్మిలని కానీ, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంటే ఈ ప్రధాన జాతీయ కాంగ్రెస్ అని అనుకోవటం లేదు, అనుకునే అవకాశాలు కూడా లేదు. అయితే అటువంటి భ్రమలో వారు ఉన్నారు. ఏది ఏమైనా రాజశేఖర రెడ్డి రాజముద్రని జాతీయ స్థాయిలోనూ ఇరుగు పొరుగు రాష్ట్రాలు అన్ని గుర్తించటము మనం సంతోషించదగిన పరిణామమే. ఆయన వేసిన మార్గము ఇంకా ముందుకు, చాలా ముందుకి, అంటే ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రాధాన్యత ఇవ్వటము, ఫోకల్ పాయింట్, రైతులను ఫోకల్ పాయింట్ గా చేయటము, కేంద్ర బిందువుగా చేయటము, గ్రామీణ ప్రజల అవసరాన్ని కేంద్ర బిందువుగా చేయటము అనే ఈ యొక్క డైరెక్షన్, ఆయన ఒక దేశానికి ఒక డైరెక్షన్ తిప్పాడు. ఆంధ్రప్రదేశ్ తిప్పాడు. మిగిలిన రాష్ట్రాలు కూడా అల్టిమేట్ గా సంక్షేమం వైపు మళ్లాల్సి వస్తుంది. ఎందుకంటే మన పాలసీ పరమైన నిర్ణయాలలో అనేక లోపాలు ఉన్నాయండి. ప్రణాళికా సంఘం కాడించి అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాల కారణంగానే ప్రజలకు నేరుగా సంక్షేమాన్ని అందించాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే అసలు ప్రజలు సహజంగా డెవలప్ అయ్యి ప్రజలు సంక్షేమం కోసం ఆశించేవాళ్ళు కాదు. పాలసీ డెసిషన్స్ లో లోపాలు ఉండటం వల్ల ప్రజలు సంక్షేమాన్ని ఆశించే పరిస్థితి వచ్చింది. వెల్త్ జనరేట్ అయింది 1997 సంవత్సరం తర్వాత. ఆ వెల్త్ అంతా కొద్దిమంది టాప్ 10% ప్రజల చేతుల్లో. రైట్, ఓకే, ఆ చర్చ సరే అనుకోండి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, చెప్పండి, ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారి మధ్య అలాయపలై నడుస్తోంది. అక్కడ కాంగ్రెస్ బీజేపీ స్నేహం తెలుగుదేశం బీజేపీతో కలిసి రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నట్లుగా కనపడతా ఉంది కదా. రేవంత్ రెడ్డి గారు ఈయన పొగుడుతున్నాడు, ఈయనేమో ఆయన పొగుడుతున్నాడు. ఓ పక్కేమో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను చంద్రబాబు ప్రభుత్వంలో తెలుగుదేశం వాళ్ళు తగలబెడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు, నానా అరాచకంగా చేస్తున్నారు. బహుశా గతంలో ఎన్నడూ జరగనంత దారుణంగా జరుగుతూ ఉన్నాయి. కనీసం రేవంత్ రెడ్డి ఖండించలేదు, షర్మిల గారు ఖండించలేదు. వాళ్ళంతా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి వారసులోని బయలుదేరి వాళ్ళ మేమే ఆత్మబంధువులు అంటూ ప్రచారం చేసుకుంటున్న తీరు ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? దీని మీద చాలా ఎబ్బెట్టుగా ఉందండి. ఖచ్చితంగా ఇటువంటి హింసాకాండాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. దురదృష్టవశాత్తు ఏంటంటే రాజకీయ నాయకులు ఖండించకపోవడాన్ని కొంత మేరకు అర్థం చేసుకోవచ్చు. కానీ మేధావి వర్గము లేకపోతే సివిల్ సొసైటీ అనేది కూడా స్పందించకపోవటము, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించకపోవటము, అలాగే మన ఉభయ రాష్ట్రాలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు స్పందించకపోవటము, విగ్రహాల మీద దాడులు చేయటాన్ని మీద విమర్శించకపోవటం అనేది చాలా దయనీయమైన పరిస్థితి. అదే సమాజము డిక్లైనింగ్ సొసైటీ యొక్క లక్షణం అండి. ఈ లక్షణాన్ని నుంచి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా తెలంగాణలో ఒక సివిల్ సొసైటీ ఉన్నది, ఆంధ్రప్రదేశ్ లో ఒక సివిల్ సొసైటీ లేని దురదృష్టం వచ్చింది. ఇక్కడ రాజకీయ పార్టీలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి తప్ప ఒక ఇండిపెండెంట్ సివిల్ సొసైటీ లేదు. మన సివిల్ సర్వీసెస్ వచ్చిన పెద్ద పెద్ద ఆఫీసర్లానండి, ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా, వాళ్ళు కూడా నారో పొలిటికల్ ఎండ్స్, రాజకీయ లక్ష్యాలు, వాళ్ళ ఆలోచనలు చాలా కుదించుకుపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది చాలా దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం నేను చేసిన కృషి అంతా జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నాడు. ఆయన మళ్ళీ వస్తే మా పరిస్థితి ఏంటని పారిశ్రామికలు అడుగుతున్నారు, ఆ సైకోని భూస్థాపితం చేసి ఇలాంటి మాటలు మాట్లాడటంలోనే ఎంత దివాళా కోరుతాం, రాజకీయ దివాళాతో. జగన్మోహన్ రెడ్డి సమయంలో కూడా అనేక పరిశ్రమలు వచ్చాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. ఆయన వేసిన మార్గాన్ని నుంచి తప్పుకుని వెళ్లే అవకాశం చంద్రబాబు కూడా లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించిన మార్గాన్నే అనుసరించాలి. కాకపోతే కొన్ని రోజులు పోయిన తర్వాత ఇవన్నీ నేనే చేశాను, నేనే ప్రారంభించాను. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, అసలు వాలంటీర్ల సిస్టమ్ నేనే పెట్టాను, గ్రామ సచివాలయం నా ఆలోచనే ముందు అని కూడా చెప్పాడు. కొంతకాలం మీకు గుర్తుంటుంటే ఉంటుంది. అంటే ఆయన ఏంటంటే ఏదైనా క్రెడిట్ వస్తే తను జాబ్ చేస్తాడు, విమర్శ నెగిటివ్ పర్సెప్షన్ డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అది మన అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి మీద నెగిటివ్ పర్సెప్షన్ ట్రై చేసి ఆయన ఫ్యాక్షన్ ఇస్తూ ఆయన అది ఈయన అన్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ నాయకులే కాకుండా బీజేపీ నాయకులు కూడా రాజశేఖర రెడ్డి గారిని ప్రత్యక్షంగాను పరోక్షంగాను అనుసరిస్తున్నారు, ఆయనని అభినందిస్తున్నారు కూడా, అనేక పథకాల విషయంలో అభినందిస్తున్నారు కూడా. అంటే ఈ మార్పు అనేది ఏంటంటే
చాలా నెమ్మదిగా జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారిని ఇప్పుడు యాక్సెప్ట్ చేశారు. Right. జగన్మోహన్ రెడ్డి గారిని యాక్సెప్ట్ చేయడానికి కొంత సమయం పట్టవచ్చు, కానీ ఆయన డెవలప్ చేసిన డెలివరీ మెకానిజాన్ని ఎవ్వరూ బీట్ చేయలేదండి. వరల్డ్ వైడ్ ఎక్కడ బీట్ చేయలేదు. దాన్ని మారిస్తే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆయన ఏంటంటే నెగిటివ్ థింకింగ్ కాబట్టి అలా చేస్తాడని అనుకోవచ్చు, కానీ ఆ మార్గాన్ని తప్పడం సరైనది కాదు. Right. ఆంధ్రప్రదేశ్ 5 సంవత్సరాలుగా చాలా సక్రమ మార్గంలో నడిచింది. అదే మార్గాన్ని ముందుకు తీసుకెళ్ళడం బాగుంటుందని నేను భావిస్తున్నాను. రైట్. సుబ్రహ్మణ్యం గారు నెల్లూరు నుంచి. సుబ్రహ్మణ్యం గారు చెప్పండి, రాజశేఖర రెడ్డి గారు మరణించిన నేపథ్యంలో ఆ తర్వాత కాలంలో రేవంత్ అనుచిత వ్యాఖ్యలు వాటి గురించి నేను వాటి గురించి మాట్లాడటం నాకు ఇష్టం లేదు, కానీ బట్ ఆ వారిని తీసుకొచ్చి అక్కడ జయంతి కార్యక్రమంలో పాల్గొనలేక చేయటం, ఒక పక్క విగ్రహాలు దగ్ధం చేస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతలు కానీ అట్లాగే ఏపీ కాంగ్రెస్ నేతలు కానీ ఎవరూ మాట్లాడకపోగా ఇప్పుడు పెద్ద ఎత్తున ఏదో చేస్తూ వారే వారసులు అన్నట్లుగా వ్యవహరించడం, వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? హలో. రైట్. మరొకరు కృష్ణ గారు ఖమ్మం నుంచి. కృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ కేసీఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి. ప్యానల్ ఉన్నాడు. గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. 75వ జయంతి రాజశేఖర రెడ్డి గారి శుభాకాంక్షలు అండి. ఓకే సార్, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎవరైతే సార్ తండ్రి వారసుడు కొడుకు వస్తుందండి. ఓకే. తండ్రి వారసుడు కొడుకు వస్తుంది. ప్లస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు ఎవరు నెరవేర్చేస్తారు? కాంగ్రెస్ అనే వ్యక్తి శంకర్రావు అనే వ్యక్తి కేసులు పెడితే సిబిఐ ఎఫ్ఐఆర్ లో రాజశేఖర రెడ్డి గారి పేరు గారు నమోదు చేసింది సార్. అవును. ఆనాడు శర్మిలమ్మ గారు ఏం మాట్లాడింది సార్? శర్మిలమ్మ గారు ఇదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారిని ఎఫ్ఐఆర్ రాసిందని మాట్లాడి జగన్ గారి తరఫున ప్రచారం చేసింది సార్. పాదయాత్ర 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది. ఆనాడు టీడీపీ వాళ్ళు చేశారని బల్లగుద్ది చెప్పింది శర్మిలమ్మ గారు. ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది అంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన మేనేజ్ చేయటం వల్ల ఇట్లా మారిపోయింది. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాదు కదా సార్, ఆయన చంద్రబాబు ఏజెంట్. రేవంత్ రెడ్డి గారు బాగా పనిచేస్తున్నాడని చంద్రబాబు గారు చెప్పారంట, మీరు ఒప్పుకుంటారా? వాళ్ళిద్దరి మధ్య మ్యాచ్ ఫిక్సింగా లేకపోతే నిజంగానే బాగా పనిచేస్తున్నాడా? పని చేసేది ఏపీ ప్రజలు ఇంకా నెల రోజులకైనా అర్థమైపోయింది కదా సార్. మంచి ప్రజలు ఆయన ఇద్దరు మాట్లాడుకుని వాళ్ళతో గురుశీసులు అంటే నేను కాదు ఎవడై చెప్పిందని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు గురుశీసులు కాకపోతే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కాంగ్రెస్ అభిమానం అంటే ఇన్ని విగ్రహాలు బగలు కొడితే రాజశేఖర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఒక పల్లెత్తు మాట కూడా అనలేదు సార్. అవును, ఒక్క మాట గారు ఖండించలా. పైగా మీటింగ్ ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా మాట్లాడుకున్నారు చంద్రబాబు ఆయన. అవును, కాంగ్రెస్ అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఇట్లా ధ్వంసం చేయడం తప్పు అని కూడా కనీసం రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఎక్కడ వార్త కూడా రాలేదు. ఇప్పుడు మాత్రం మేమే రైట్. అసలైన కాంగ్రెస్ వాదులను వదిలేసి సోనియమ్మ గారు మళ్ళీ తప్పు చేసుకొని దింపుకున్నారు సార్. రేవంత్ రెడ్డి గారు దింపుకున్నారు. రైట్, చూద్దాం. రైట్. అప్పలరాజు గారు చెప్పండి, ఏమిటి తాజా పరిణామాల మీద? రాజశేఖర రెడ్డి గారి జ్ఞాపకాలు ఒకవైపునేమో దగ్ధం చేస్తున్నటువంటి తీరు, ఆ దగ్ధం చేసిన టీడీపీ అధినేత అంటే టీడీపీ వాళ్ళు చేస్తుంటే కనీసం ఖండించని చంద్రబాబుతో రేవంత్ రెడ్డి గారు అలాయి బలాయి జరపటం, కనీసం వారు ఖండించకపోవటం, కూతురైన షర్మిల గారు తెలుగుదేశాన్ని ఎక్కడ ఒక్క మాట తప్పు పట్టకుండా మాట్లాడడం, ఇవన్నీ ఏమనిపిస్తోంది? శుభోదయం గారు ఉన్నారు. ముందుగా రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా అందరికీ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహానేతను ఒకసారి గుర్తు చేసుకుంటూ ఆయన చేసినటువంటి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి సంక్షేమ మరియు అభివృద్ధి విప్లవం బోత్ కంబైన్డ్ మనం మాట్లాడుకోవాలని రాజశేఖర రెడ్డి గారి గురించి మాట్లాడితే నాట్ ఓన్లీ వెల్ఫేర్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అంటే నేను అప్పుడు ఎంబీబీఎస్ హౌస్ సర్జెన్సీలో ఉన్నానండి. నేను యాక్చువల్గా ఆయన పాదయాత్ర చేస్తున్న టైంకి ఎంబీబీఎస్ అనేది మాకు లైఫ్ టైంలో ఒక గొప్ప జ్ఞాపకంగా ఉంటుంది. అప్పుడే మేము ఎదిగొచ్చుండి ఉంటాం. అందుకని ఏంటంటే చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తుండే వాళ్ళం మేము. వీఆర్ ఇన్ ఫైనల్ ఇయర్ అండ్ హౌస్ సర్జన్స్. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర సమయానికి ఆయన రాజమండ్రి అంటే నేను కాకినాడ రంగారెడ్డి కాలేజీలో చదివినప్పుడు ఆయనతో ఉన్న నాకు చిరు జ్ఞాపకం మీకు చెప్పాలి కేఎస్ఆర్ గారు. రాజమండ్రిలో హీట్ స్ట్రోక్ వచ్చి ఆయన ఒక 2 days అక్కడ పాదయాత్రని హోల్డ్ లో పెట్టారు. మాకు వీ హ్యాడ్ ఏ బ్రీఫ్ ఛాన్స్ టు విజిట్ హిజ్ క్యాంప్ అనమాట. అప్పుడు ఆయన అక్కడే ఆరు బయట స్నానం చేయటం అవన్నీ మేము దగ్గరుండి చూసాం. ఆ రోజు మాకు డ్యూటీ కింద మాకు పంపించారు మాకు ఆ రోజు. సరదాగా మేము అందరు వెళ్ళి చూసాం ఆ రోజు. సో దట్ ఇస్ ఒక చిన్న జ్ఞాపకం నాకు అప్పుడు. సో ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి ఫ్రీ అగ్రికల్చరల్ బోర్స్ కావచ్చు, అంటే ఫ్రీ కరెంట్, ఉచిత విద్యుత్ అగ్రికల్చరల్ బోర్స్
కానీ, ఫాలోడ్ బై జలయజ్ఞం. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక గొప్ప చెరగని ముద్ర జలయజ్ఞం. అంతకు ముందున్నటువంటి ముఖ్యమంత్రులు కానీ, తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కానీ జలయజ్ఞం ప్రోగ్రామ్ని అంత ఎఫెక్టివ్గా ఫార్మర్ అన్నటువంటిది ఒక ఫోకల్ పాయింట్. ఇందాక సార్ చెప్పినట్టు రైతునే ఒక ఫోకల్ పాయింట్గా తీసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించడం, 2 సార్లు ముఖ్యమంత్రి కావటం. ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అవడానికి కారణం పాదయాత్ర ఇచ్చినటువంటి హామీలు ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం అయితే, రెండోసారి అధికారంలోకి రావడానికి ప్యూర్లీ నన్ను అడిగితే రాజశేఖర రెడ్డి గారి చరిష్మా. వీటిని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ఒక గొప్ప పథకాలను దానికి జత చేయటం వల్ల రెండోసారి కూడా ముఖ్యమంత్రి కాగలిగారు ఆయన. దురదృష్టవశాత్తు ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం వెళ్ళే ప్రయత్నంలోనే చనిపోవడం అన్నటువంటిది ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా జీర్ణించుకోలేనటువంటిది. మరి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయంతోనే పార్టీ పెట్టడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి ఆశయంతోనే ప్రజల సమస్యల పట్ల పోరాటం జరిగింది. ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారు. తర్వాత మళ్ళీ సుదీర్ఘమైన పాదయాత్ర చేసి అధికారంలోకి రావటం. నిజంగా ఒక మాటలో చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఒక మాట చెప్తా ఉంటారండి మా అందరికీ కూడా, నాన్నగారి ఫోటో పక్కన నా ఫోటో రావాలి అన్నటువంటి ఒక లక్ష్యంతోనే ఆయన ఎప్పుడు పనిచేస్తారు కూడా. వాస్తవానికి అదే మాదిరి కూడా పనిచేశారు. దురదృష్టవశాత్తు ఈసారి మాకు రిజల్ట్ అనేది అస్సలు అనుకూలంగా రాలేదు. మేము చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి మంచి అనేది ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ వివరించి దాన్ని ఓటుగా కన్వర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత పార్టీ క్యాడర్ అనేది తీసుకోవాలి. ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాప్స్ కారణంగా ఇవన్నీ గత నెల రోజులుగా మనందరూ చర్చించుకుంటున్నటువంటివి, దాన్ని ఓటు కన్వర్షన్ చేసుకోలేకపోవడం వల్ల అది పూర్తిగా ఫెయిల్ అయ్యాం. అయితే నాకు ఆశ్చర్యం అనిపించింది అప్పలరాజు గారు, మీ పలాస దగ్గర అంత బ్రహ్మాండమైనటువంటి కిడ్నీ బాధితులు సెంటర్ పెట్టారు, రీసెర్చ్ సెంటర్ పెట్టారు, 700 కోట్లతోటి 800 విలేజ్కి అంత గొప్ప వాటర్ స్కీమ్ పెట్టారు, అయినా మీరు ఓడిపోవడం ఏమిటి నాకు ఆశ్చర్యం వేసింది. మరి ఇంకా సంథింగ్ అంటే కొంతమంది కావాలని ప్రచారం చేస్తుంటారు కదా, అభివృద్ధి జరగలేదు అని కొంతమంది దుష్ప్రచారం చేస్తుంటారు. పోని మరి ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది కదా, ఎక్కడెందుకు ఓడిపోయారు? అలాగే మూలపేట పోర్టు కడుతున్నారు కదా, అక్కడెందుకు ఓడిపోయారు? రామాయపట్నం పోర్టు కడుతున్నారు కదా, అక్కడెందుకు ఓడిపోయారు? అక్రాస్ ది స్టేట్ అభివృద్ధి అనేది చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. ప్రతి గ్రామంలో కూడా స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, సెక్రటేరియట్ సమూహాలు కానీ, పెద్ద పెద్ద రోడ్స్ కానీ, పోర్ట్స్ కానీ, హార్బర్స్ కానీ, మెడికల్ కాలేజెస్ కానీ, నాడు నేడు హాస్పిటల్స్ కానీ అక్రాస్ ది స్టేట్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే మన మేనిఫెస్టో అనేది వైబ్రేషన్స్ క్రియేట్ చేయలేకపోయింది కేసీఆర్ గారు. అంటే ఇది చాలా క్లియర్ గా మనం మాట్లాడుకోవాలి. అంటే తెలుగుదేశం వాళ్ళ మేనిఫెస్టో అనేది ఒక 6 నెలల పాటు వాళ్ళు ప్రజల్లో విస్తృతంగా వాళ్ళు ప్రచారం చేశారు. మన మేనిఫెస్టో అనేది ప్రజల్లో ఒక వైబ్రేషన్, ఒక పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేయలేకపోయింది. సో గత 6 నెలల నుంచి ప్రజల్లో ఉన్నటువంటి ఆ ప్రచారం 4000 పెన్షన్ కావచ్చు, మహిళలకు సంబంధించి స్త్రీ నిధి అని 1500 రూపాయలు ప్రతి నెల కంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇవ్వది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కావచ్చు, ఇవి బాగా ప్రజలకి రీచ్ అయినట్టున్నాయి. మోరోవర్ ఏంటంటే మహిళలందరూ కూడా గత డిసెంబర్లో ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని కూడా లోన్స్ అన్ని కట్టి తిరిగి రెన్యువల్ చేయించుకున్నారండి. చాలా పెద్ద ఎత్తున మహిళలు అప్పు తెచ్చుకున్నారు. మనము డ్వాక్రా రుణమాఫీ, వైఎస్ఆర్ ఆసరా ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తామని మనం చెప్పలేదు. సో ఆటోమేటిక్గా మహిళలు ఆల్టర్నేటివ్స్ని వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది దానివల్ల మనం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాం. అపార్ట్ ఫ్రమ్ దట్ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉన్నటువంటి చిన్న చిన్న గ్యాప్స్ వల్ల మనం ఫెయిల్ అయ్యాం. వాట్ ఆర్ ద థింగ్స్ మేబీ ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం, చంద్రబాబు గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యారు, అక్కడ రేవంత్ గారు అయ్యారు. రాజశేఖర రెడ్డి గారి జయంతి నాడు రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు జరిగినటువంటి అవమానం నన్ను అడిగితే అవమానం. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఏదో ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో ఓన్లీ కాంగ్రెస్ పార్టీకో సంబంధించినటువంటి వ్యక్తులు కాదని అనేక మార్లు చంద్రబాబు గారు కూడా చెప్పారు. రాజశేఖర రెడ్డి గారితో నాకు చాలా మంచి రిలేషన్ ఉంది, మేమిద్దరం మంచి స్నేహితులు, కలిసి చదువుకున్నామని చెప్పి. మరి అలాంటి చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి
రెడ్డి గారి విగ్రహాల మీద నేరుగా దాడులు చేస్తూ ఒక వీడియో అయితే కాల్ చేసినటువంటి వీడియో చూస్తే నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు కూడా కన్నీరు పెట్టుకున్నటువంటి సందర్భం అది. మరి ఆయన ఎందుకు కనీసం ఆ అంశాల మీద ఆయన రెస్పాండ్ అవ్వరో తెలియదు. రేవంత్ రెడ్డి గారు ఈరోజు వస్తున్నారని చెప్తున్నారు మన ఆంధ్రప్రదేశ్. మరి అలాంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఇంత జరిగినప్పుడు ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, చంద్రబాబు గారు ఆయనకు ఒక మాటలో చెప్పాలంటే గురు శిష్యులే ఇద్దరు కూడా. ఇందులో పెద్ద మనం బ్యాక్ ఎండ్ అలా అనుకోవడానికి ఏం లేదు, ఫ్రంట్ ఎండ్ నుంచి ఇద్దరు కూడా గురు శిష్యులే. ఆయన కనీసం ఒక లెటరు ఒక ట్వీట్ చేయటమనో లేకపోతే ఆయన అభిప్రాయాల్ని ఇలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ విగ్రహాలు తగలబెట్టేస్తున్నారు, ఇది అన్యాయం అని ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోవడం. ఈవెన్ షర్మిలమ్మ గారు కూడా అనుకున్న స్థాయిలో ఆవిడ స్పందించాల. మొదట్లో అయితే ఆవిడ కనీసం నిమ్మకు నీరెత్తినట్టుండి చివరికి బ్యాక్లాష్ వస్తుందని చెప్పి ఆవిడ ఒక స్పందించడం అన్నటువంటి చాలా బాధాకరం. అక్కడ కూడా తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న పదం వాడలేదండి. మీరు గమనిస్తే మామూలుగా దుండగులు ఎవరో దుండగులు దాడి చేస్తున్నట్లుగా ఆవిడ ఆ స్టేట్మెంట్లో పెట్టినట్టుగా నాకు గుర్తు. తెలుగుదేశం దుండగులు అనాలి, ఆవిడ మాట అనలేదు, వాస్తవం అది కూడా. రైట్. అయితే ఇప్పుడు ఈ పరిణామాలు ఏమిటి? కాంగ్రెస్కి నిజంగా ఊతం ఇచ్చే అవకాశం ఉందా రేవంత్ వచ్చి ఏపీలో ఉన్నంత మాత్రాన? లేదా రేవంత్ ఇక్కడ వైఎస్ఆర్ ఇది లెగసీని ముందు తీసుకెళ్తానని చెప్పినంత మాత్రాన ఆయన వాళ్ళంతా కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంది? అఫ్కోర్స్ ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది రకరకాల కారణాలతోటి. బట్ అదే రేవంత్ రెడ్డి గారు వైఎస్ఆర్ గురించి ఏమన్నారో మీకు తెలుసు కదా ఆయన మరణించిన తర్వాత. మరి వాళ్ళతోటి ఇప్పుడు వాళ్ళు ప్రశంసించే పరిస్థితి రావడం రాజశేఖర రెడ్డి గారికి గొప్ప విషయం కావచ్చు. కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ క్లమ్జీగా ఈ రాజకీయాలు ఏమిటి ఇంత అధ్వానంగా మారాయనే ఫీలింగు. అట్లాగే ఏపీలో నిజంగా కాంగ్రెస్ ఇటువంటి వాటిని జనం నమ్ముతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉందండి. రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉందండి ఆ విషయంలో. వేరే పార్టీ వాళ్ళు చంద్రబాబు కానీ రేవంత్ కానీ లేకపోతే పైనుంచి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు కానీ ఎవరు ఏం మాట్లాడినా ఆ సమయంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఎంటైర్ ఫ్యామిలీని ఏ మాదిరి కాంగ్రెస్ అవమానించింది, ఏ మాదిరి అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టింది, ఏ మాదిరి అసలు వైఎస్ఆర్ గారి పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చింది అన్నటువంటి ప్రతి అంశం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకైతే చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి ఆ లెగసీ ఏదైతే ఉందో, వెదర్ ఇట్ ఈజ్ పర్సనల్ లెగసీ కావచ్చు, పొలిటికల్ లెగసీ కావచ్చు, దానికి ఎప్పటికీ కూడా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెస్పాన్సిబుల్ అవుతారు తప్ప మరొకరు కాదు. షర్మిలమ్మ గారు మధ్యలో తీసుకున్నటువంటి యూటర్న్ వల్ల ఆవిడకున్నటువంటి ప్రతిష్ట, ఆవిడకున్నటువంటి పేరు, లేకపోతే ఆవిడకున్నటువంటి స్టేచర్ తగ్గిపోయిందనే ప్రజలు భావిస్తున్నారు తప్ప ఆవిడేదో నిజంగా రాజశేఖర రెడ్డి గారి లెగసీ కోసం ఆవిడ ప్రయత్నం చేస్తున్నట్టు ఏ దశలో కూడా ఆవిడ అనిపించలేదు. చాలా ఫ్లాషీగా రియాక్ట్ అవ్వడం నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఈరోజు ఆవిడనేదో విమర్శించాలన్నటువంటిది నా ఉద్దేశం కాదు, కానీ ఆవిడ మాట్లాడినటువంటి మాటలు, ఆవిడ తీసుకున్నటువంటి యూటర్న్ అంత చాలా క్లమ్జీగా, చాలా ఫ్లాషీగా రేవంత్ రెడ్డి గారిని ఇష్టానుసారం దూషించి చివరికి మళ్ళీ ఆయనతో చేతులు కలపడం, అంతా ఏదైనా ఫిటాలేని ఇష్యూస్ ఉంటే 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలను ఆవిడ నేరుగా బహిరంగ సభల్లోకి వచ్చి మాట్లాడడం, ఇవన్నీ కూడా నాకైతే అంత బాగా అనిపించలేదు. బట్ ఎంతైనా ఈ పార్టీ కోసం ఆవిడ చాలా కష్టపడి గతంలో పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రజల మధ్య ఉండే పోరాటం చేసినట్టు ఆవిడకి విమర్శించాలన్నా దూషించాలన్నా మాకు జనరల్ గా నోరు రాదు. కానీ బట్ సందర్భం వచ్చింది కాబట్టి ఒక మాట, అంటే 4 గోడల మధ్య ఉండి మాట్లాడుకోవాల్సినటువంటి మాటల్ని ఆవిడ బహిరంగ సభల్లో మాట్లాడడం, మీడియా ముందు మాట్లాడడం అన్నటువంటిది వైఎస్ఆర్ అభిమానులందరికీ కూడా చాలా బాధాకరం, చివుక్కు అనిపించేటటువంటి సందర్భం. ఒక్క నిమిషం అండి. పూర్ణచంద్రరావు గారు గుంటూరు జిల్లా నుంచి. పూర్ణచంద్రరావు గారు నమస్కారం, మాట్లాడండి, మీరేమంటారు? నమస్కారం సార్. నమస్కారం. రాజశేఖర రెడ్డి గారితో నాకు 3 సంఘటనలు జరిగినాయని చెప్పాలని ఉన్నాయి. ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు చిలకూరుపేట మాకు దగ్గర అండి.
ఆయన ఎద్రపడి మేయించి ఎగిరికినప్పుడు నేను ఆయన పోలీసుల్లో దొరకబడి ఆయన రెక్క కొట్టుకుని వచ్చానండి. అదో సంఘటన. సీఎం గా అయినాక ప్రాంతం దగ్గర పోయి సెకండ్ ఇద్దాం పోలీసులు గన్గూరు పెట్టడానికి వెనక్కి వచ్చేసాను సార్. అది ఒకటి జరిగింది. పోతే కాసు కృష్ణారెడ్డి గారి సమక్షంలో నేను ఆయనకి ఓకే, మీ అనుభవాలు కాదు కావాల్సింది, జనానికి ఓవరాల్గా ఆయన మీద ఇప్పుడు ఆయన విగ్రహాలు దగ్ధం చేస్తున్న ఖండించని కాంగ్రెస్ పార్టీ నాయకులు మేము రాజశేఖర రెడ్డి గారి వారసులు అంటూ బయలుదేరారు. దాని మీద మీరు ఏమైనా చెప్పదలిస్తే చెప్పండి. అసలు కాంగ్రెస్ పార్టీకి అసలు రాజశేఖర రెడ్డి గారిని కలుస్తానికి కూడా అవకాశం లేదండి వాళ్ళకి. ఓకే, అర్హత లేదంటారు. అర్హత లేదు. రేవంత్ రెడ్డి గారు పౌరాల గుట్టలు అనే మాట వాడాడండి ఆయన. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొత్తం వెళ్తే ఆయన పాదయాత్ర చేయడానికి వల్లగాదని చెప్పి ఖండించారు కదండి. అడ్డం పడే ప్రయత్నం చేశారు. అవును, ప్రయత్నం చేశారు, అడుగడుగు ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఎక్కడండి అసలు. అవును, రైట్. ఫైనల్గా మన అప్పలరాజు గారు చెప్పండి, జగన్ గారిని పట్టుకుని భూతం అది ఇది అని అంటాడు. ఒకప్పుడు సోనియా గాంధీని కూడా దెయ్యం భూతం అని అన్నాడు. ఇప్పుడు మళ్ళీ జగన్ గారి మీద పడతాడు. ఇక్కడేమో కాంగ్రెస్తో కలుస్తున్నాడు, అక్కడేమో బీజేపీతో కలిశారు చంద్రబాబు నాయుడు గారు. ఏమిటి రాజకీయం? అది ఎలా ఉంటుందంటే, మా ప్రాంతంలో ఒక చిన్న నానుడు ఉంటుంది, మీ ఇంట్లో ఉంటే గుంట, మా ఇంట్లో ఉంటే అమ్మి అన్నట్టు. చంద్రబాబు గారు నేను ఒకసారి అసెంబ్లీలో కూడా మాట్లాడాను. ఉదయం పూట ఒక పార్టీతో, మధ్యాహ్నం ఒక పార్టీతో, సాయంత్రం ఒక పార్టీతో, రాత్రి ఒక పార్టీతో ఆయన సహజీవనం పేరుతో ఉంటాడు. ఏమనంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజలందరి అవసరాల కోసం నేను ఇలా చేస్తున్నాను అనుకుని అంటాడు. అది ఆయనకి బాగా వెన్నతో పెట్టినటువంటి విద్య అండి. నాకు ఇందాక పెద్దలు రేవంత్ రెడ్డి గారితో మీటింగ్ గురించి ఒక 2 విషయాలు ఏవో మాట్లాడారండి. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలకు ఒక చిన్న విషయం నేను చెప్పాలని అనుకుంటున్నాను. నేను కేసీఆర్ గారు చాలా ముఖ్యమైనటువంటి మాట అండి. రేవంత్ గారితో సమావేశంలో ఆల్ ఆఫ్ ఎ సడన్ చంద్రబాబు గారు ఏంటంటే, తెలంగాణ వెళ్తాను, తెలంగాణ ముఖ్యమంత్రితో కూర్చుంటాను, ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలకు సంబంధించి మేమిద్దరం చర్చిస్తాము అని చెప్పిస్తున్నాడు ఆయన. అది నాకు అర్థం కాదు. గవర్నమెంట్ వచ్చినటువంటి 20-30 రోజుల్లోనే ఇంత సడన్ మీటింగ్ ఏంటి? కనీసం దీనిపైన కనీసం ప్రజల్లో చర్చ జరగాలి కదా. గతంలో జగన్ గారు, కేసీఆర్ గారు కలిసినప్పుడు ఏ అంశాల మీద కూర్చొని చర్చించారు, ఆ చర్చల సారాంశం ఎంతవరకు వచ్చింది, ఏ సమస్యలు పరిష్కారం అయ్యాయి? అంతకుముందు చంద్రబాబు గారు, కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా చర్చలు జరిగాయి. ఆ చర్చల సారాంశం ఎంతవరకు వచ్చింది, ఏ దశలో ఉన్నాయన్నటువంటి ఒక వివరణ అనేది ప్రజలకు ఇచ్చిన తర్వాత, ఇంకా పెండింగ్ ఉన్నటువంటి పలానా అని చెప్పేసి అనుకొని అప్పుడు ఓ పర్టికులర్ టైం తీసుకొని ముందు గవర్నెన్స్ మీద, పరిపాలన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిపాలన అంశాల మీద స్ట్రీమ్ లైన్ చేసి దృష్టి పెట్టిన తర్వాత వెళ్ళాలి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఆయన ఎందుకు వెళ్ళారు నాకైతే అర్థం కాల. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 10 అంశాలు ఎజెండాలో పెట్టారన్నారు. ఆ 10 అంశాలు ఏంటి అన్నటువంటిది ఈవెన్ మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ లో కూడా ఇవి పలానా 10 అంశాలు అన్నటువంటిది మీడియా వాళ్ళకి చెప్పలేదు. ఒక అంశం చాలా పర్టికులర్ గా మీడియాలో వచ్చినటువంటి అంశమే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చంద్రబాబు గారు కొన్ని స్టేట్ బిల్డింగ్స్ మాకు ఇవ్వండి అని చెప్పి రేవంత్ గారిని అడిగితే, రేవంత్ రెడ్డి గారు చాలా నిర్ద్వంద్వంగా బిల్డింగ్స్ ఏపీ ఇవ్వడానికి కుదరదు, దాని గురించి చర్చ వద్దు అని చెప్పి ఆయన తెలంగాణ ప్రయోజనాల్ని ఆయన చాలా నిర్ద్వంద్వంగా ఆయన చెప్పగలిగారు. అవసరం అనుకుంటే మీరు ల్యాండ్ అడగండి, ల్యాండ్ ఇస్తాము, ఏపీ భవన్ మాదిరి మీరు కట్టుకోండి, ఇక్కడ బిల్డింగ్ కట్టుకొని మీ అవసరాలకు వాడుకోండి తప్ప బిల్డింగ్స్ ఏవి అడగొద్దు అని చెప్పి ఆయన తెలంగాణ ప్రయోజనాల కోసం మనం అంత నిర్ద్వంద్వంగా చెప్పినప్పుడు, అదే రేవంత్ గారు ఒక 5 పంచాయతీలు తెలంగాణలో విలీనం చేయండి అని అడిగారంట. 5 పంచాయతీలు, 5 మండలాలు కాదు, 5 పంచాయతీలు అడిగితే చంద్రబాబు గారు కూడా అంతే నిర్ద్వంద్వంగా ఇది ఏం చేద్దంటే, పోలవరం హైట్ కు సంబంధించినటువంటి అంశాలు ఆ ముంపు మండలాలు లేదా ముంపు గ్రామాలతో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఈయన కూడా నిర్ద్వంద్వంగా చెప్పుండాల్సింది, లేదు మాకు ఇవ్వడానికి కుదరదు. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా, తెలంగాణలో అంటే నాకేమర్థమైంది, తెలంగాణలో మేము వస్తాము మళ్ళీ 2 కళ్ళు అంటున్నాడు, కానీ తెలంగాణలో రేవంత్ పనిచేయాలనే ఉద్దేశమో ఏమో మరి. ఏమో అంటే ఇది 2 కళ్ళ సిద్ధాంతం అని చెప్తాడు. ఆంధ్రప్రదేశ్ కళ్ళు పొడుస్తాడండి ఆయన ఎవరికి చేసేది అదే, ఎందుకంటే ఆయన ఆస్తులన్నీ తెలంగాణలో ఉన్నాయి కదా, ఖచ్చితంగా అదే చేస్తాడు. ఆంధ్రప్రదేశ్ కళ్ళు పొడుస్తాడంటారా? కన్ను పొడుస్తాడు తప్పకుండా. కొంచెం పెద్ద ఏంటంటే 2 రాష్ట్రాల మంత్రులు ఇప్పుడు సడన్ గా సమావేశమైన ముఖ్యమంత్రులు ఏం కారణం వెళ్ళలేదండి.
రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చాలా గొప్ప ఒత్తిడికి గురవుతున్నారు. ప్రజలకు చేసిన వాగ్దానాలు అమలు చేయాలని అక్కడ ఇక్కడ కూడా ఒత్తిడి ఉన్నది. మహిళలకు ఏదో నెలకు 1500 అలా ఇస్తా ఉన్నారు కదా, 18 సంవత్సరాలు, మరి ఎప్పుడు ఇస్తారని అడుగుతారు. అలాంటిది ఇవ్వకుండా ఇప్పుడు ఏంటంటే అటెన్షన్ పూర్తిగా డైవర్ట్ చేసేసి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇష్యూస్, ఈ ఇష్యూస్ మీద కమిటీలు వేయడానికి మళ్ళీ ముఖ్యమంత్రి సమావేశం అంటే ఇంతకుముందు సమావేశం అయ్యారు, ఇంతకుముందు చర్చించారు, ఇంతకుముందు ఇప్పుడు ఏదో అమెరికా రష్యా శిఖరాగ్ర సమావేశమా లేకపోతే ఇండియా చైనా శిఖరాగ్ర సమావేశమా? ఏం చేశారండి? కమిటీలు వేశారు. కమిటీలు వేయడానికి ముఖ్యమంత్రి సమావేశం జరగాల? ఇంత మీడియా అటెన్షన్, ప్రజల దృష్టి కేవలము ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో గ్యారంటీలు, తెలంగాణలో గ్యారంటీలు అమలు మీద నుంచి దృష్టి మళ్లించడానికి వాడే నాటకం అండి, ఏమీ లేదు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం వల్ల రెండు రాష్ట్రాలకి ప్రయోజనము శూన్యము. కాకపోతే ఏంటంటే మీడియా దీన్ని పెద్ద శిఖరాగ్ర సమావేశం స్థాయిలో ప్రొజెక్ట్ చేస్తున్నది. ఇంతకుముందు సమావేశాలు జరిగి కమిటీలు వేయడానికి ముఖ్యమంత్రి సమావేశం కంటే వాళ్ళ ఆఫీసులో ఆయన కూర్చొని ఈ ఆఫీసులో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చేయొచ్చు కమిటీలు. క్లోజ్ చేద్దాం. అప్పలరాజు గారు, ఇందులో సెకండ్ విషయం అంటే ఈయన చంద్రబాబు గారు వెంటనే మీరు యూనియన్ హోమ్ మినిస్టర్ లెటర్ రాయండి, అది కేంద్ర హోంశాఖ డిసైడ్ చేయాలని చెప్పి తప్పించుకున్నాడట. అదేంటో నాకు అసలు అర్థం కాలేదు. దీనిపైన చర్చ జరగాలి కేసీఆర్ గారు, ఇది మీరు వేరే సందర్భంలో దీనిపైనే మీరు చర్చ చేయాలి. ఇది అవును, అంటే యాక్చువల్గా పెడదాం అనుకుంటే వాళ్ళ రాజశేఖర రెడ్డి గారి జయంతి కదా, దాని గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి, పైగా ఒక పక్క ఆయన విగ్రహాలు ధ్వంసం చేస్తున్న వాళ్ళే, ఈ ధ్వంసం చేస్తున్న వాళ్ళకి మద్దతు ఇస్తున్న వాళ్ళే ఈ నివాళి అర్పించడం, ఇవన్నీ కార్యక్రమాలు నడపడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది. దాని గురించి మాట్లాడాల్సిన అవసరం అనిపించింది అప్పలరాజు గారు. కేసీఆర్ గారు ఇంకొక చిన్న పాయింట్ అండి, చెప్పండి. ఇది సోకాల్డ్ శిఖరాగ్ర సమావేశానికి ముందు వాళ్ళ అనుకూల మీడియాలోనే తీర ప్రాంతం మీద, పోర్టుల మీద, టీటీడీ మీద, వీటన్నిటి మీద వాళ్ళు లీడ్స్ ఇచ్చి చర్చ జరిగినట్టు చేశారు. ఉదయం నుంచి కూడా సాయంత్రం ఇది సోకాల్డ్ శిఖరాగ్ర సమావేశం. అసలు ఈ అంశాలు చర్చకొచ్చాయో లేదో కూడా తర్వాత చెప్పలేదు, ఖండించలేదు. చంద్రబాబు గారు అట్లా ఇస్తామని కూడా అనలేదు, ఎట్లా సాధ్యం అవుతాయని కూడా అనలేదు ఆయన. అది చర్చించాల్సిన అంశాలే కాదండి, అది ఏంటంటే మొగ్గి తగ్గు పెట్టడానికి చర్చించేవాడు. ఇంతకుముందు కేసీఆర్ గారు ఏం చేసేవాడు, కృష్ణా జిల్లాలో సగం వాటా నీళ్లు కావాలంటారు. ఎట్లా వస్తాయండి నీళ్లు సగం వాటా? ఇప్పటికే అనేక ప్రాజెక్టులు కట్టేశారు కదా, వాటికి ఎలక్ట్రేషన్ అయిపోయిన దాకా ఇప్పుడు సగం వాటా కావాలంటే ఎట్లా వస్తుంది అంటే మొండి తగ్గు అన్నమాట. పరిష్కారం కాకుండా దీన్ని సాగదీయడానికి చేసే ప్రయత్నాలు. ఇవన్నీ అసలు తిరుపతి దేవస్థానం గురించి అప్పుడు కూడా చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు తీర ప్రాంతాల్లో మచిలీపట్నం రేవులోకి ప్యాకేజ్ కావాలని అడగటంలో తప్పులేదు, ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇస్తారు, దానికి అవసరమైన ఇవన్నీ జరుగుతాయి. అంతేగాని వాటా కావాలి, తీర ప్రాంతంలో వాటా ఏంటంటే తీర ప్రాంతం ఎట్లా వాటా అవుతుంది? అట్లా కాదు అంటే చంద్రబాబు గారినో లేకపోతే ఏపీని డిఫెన్స్ లో పడేయడానికి ఈ హైదరాబాద్ లో ఆస్తుల గురించి అడగకుండా పరిష్కారం కాకుండా చూడటానికి. అలా కదండి నేను అనేది ఏంటంటే ఇద్దరు కూడా తగు పరిష్కారం కాకుండా చూడటానికి, తగువ మీద దృష్టి పెట్టాలి. ప్రజల అంటే ఇది చూడటానికి కొద్దిగా ఎబ్బెట్టుగా ఉన్నా గానీ హైదరాబాద్ మనకి 10 సంవత్సరాలు క్యాపిటల్ గా అన్నారు అంటే దాని అర్థం ఇన్ కేసు కానీ తెలంగాణ వాళ్ళు తీర ప్రాంతం కావాలి, పోర్టులో వాటా కావాలి, టీటీడీ వాటా ఇలాంటివి అడిగితే హైదరాబాద్ నుంచి వచ్చే రెవెన్యూలో మాకు వాటా ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు గారు అడుగుండాల్సింది. అడగలేదు కదా అంటే. రైట్, ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తెలంగాణ మీద ఫోకస్ పెట్టి తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తామన్నంత సీన్ ఇస్తున్నారు. మరి అది రేవంత్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వటం కోసమా, లేకపోతే నిజంగానే తెలంగాణలో పార్టీ 5 ఏళ్లుగా అసలు ఎప్పుడూ మాట్లాడలేదు తెలంగాణలో రాజకీయాల గురించి. మరి ఆయన ఉద్దేశం ఏంటో కానీ దీని మీద మళ్ళీ ప్రత్యేకంగా చర్చ జరుపుకుందాం. సిదిరి అప్పలరాజు గారు, ప్రసాద్ రెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.